అందరికీ నమస్కారం. వైసీపీ హయాంలో గోరంట్ల మాధవ్ సంబంధించి కానీ, ఇప్పుడు ఆర్ఎన్ శ్రీధర ఎవరు రైల్వే కొడూరు ఎమ్మెల్యే జనసేనకి సంబంధించి ఇతనికి కానీ రెండు సందర్భాల్లో కూడా నేను క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంద్రయ్య అంటే, అవతల వాళ్ళు లేడీస్ ఇష్టపూర్వకంగానే వెళ్తూ ఉన్నారు. గోరంట్ల మాధవ్ ఎలాగా బయటకు వచ్చింది, విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఎవరు రాలా అంటే విక్టిమ్ ఎవరూ లేరు, బట్ వాంటెడ్గా ఆ వీడియో వైరల్ చేశారు. అదే ఫస్ట్ మార్ఫింగ్ అన్నారు, ఆ తర్వాత ఒరిజినల్ అన్నారు, ఆ తర్వాత కాదు మార్ఫింగ్ అన్నారు, ఏదో నడిచింది. వచ్చి ఎవరు కేసు పెట్టలేదు కదా, ఆయన నెట్ చేసి అట్ట చేసి చెప్పేసి అలాంటప్పుడు ఇంకేంటి తీసి పక్కన పెట్టేశారు. మధ్యలో ఎవరో ఒక ఆమె వచ్చి నా పేరు పెట్టారు, నాదే అంటూ ఏదో హడావుడి చేశారు, అదంతా అయిపోయింది, వదిలేదు. ఇప్పుడు ఇతర సంబంధించి క్రాస్ చెక్ చేస్తుంటే క్లియర్గా జనసేన వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ మీతో చెప్తుంది ఏంటంటే, ఆమె వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారు అండ్ ఇతనితో ఆమె కొద్ది నెలలుగా సంవత్సరాలుగా వర్డ్స్ కరెక్ట్ ఫ్రేమ్ చేయలేకపోతున్నాం. ఇతనితో సన్నిహితంగా ఉంటూ సెక్సువల్గా కలుస్తూ ఎన్నైనా ఉండి ఇప్పుడు వచ్చేసి మోసం చేసాడంటూ కేసు పెడతామంటే కావాలని అతను హనీ ట్రాప్ చేయటం కాదా, ఆమె వెనుక వైసీపీ నుండి అతను ఇరికించడం కాదా అని అంటున్నారు. నిజమంత అబద్ధమైతే విచారణలో తెలియదు. ఎందుకంటే రాయపాటి శైలజ మహిళా కమిషన్ చైర్పర్సన్, ఆమె ఇన్వాల్వ్ అయ్యారు. గతంలో విక్టిమ్స్ అన్నట్టుగా ఎవరు ముందుకు రాకపోతే ఎవరేం చేయలేరు, బట్ విక్టిమ్ అంటుంది ఈమె. సో ఇతను ఎమ్మెల్యే ఈమెను వాడుకొని వదిలేశాడా, ఈమె కుటుంబాన్ని కావాలని విచ్ఛిన్నం చేసి ఈమెను వాడుకున్నాడా, లేదు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నీ కలిసిన తర్వాత డబ్బుల కోసం ఈ రకంగా ఆమె చేస్తుందా, లేదు తనకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రకంగా చేస్తామని విచారణలో తేలుతాయి. బట్ ఓవరాల్ మరలా చెప్తాను, సుప్రీంకోర్టు తీర్పులు హైకోర్టు తీర్పులు అన్ని పరిశీలించినప్పుడు కూడా నాకు అర్థమైంది, మేజర్లు అన్నప్పుడు ఇష్టపడి కలిసినప్పుడు అతను రేప్ చేశాడంటేనో మోసం చేశాడంటేనో కేసు ఉండదు. ఒకవేళ నిన్ను హెరాస్ చేస్తానో, నీ దగ్గర ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బంది పెడతానో, నిన్ను భయభ్రాంతులు గురి చేస్తానో అప్పుడు అది కేసు అయింది. నువ్వు ఇష్టపడి కలిసి ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకోలేదని అంటేనో అది కేసు అవ్వదు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి ఇవి. నువ్వు ఇష్టపడి కలిసి నువ్వు ఈరోజు కోరుకున్నది అతను ఏదో చేయట్లేదని చెప్పేసి నేను చీట్ చేసి చెప్పేసి నువ్వు వెళ్ళి కేసు పెడితే అది నిలబడదు. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆడవారిని అడ్డు పెట్టుకొని కూటమి ప్రభుత్వంలో చీలికలు తేబోతున్నారా, ఆడవారిని అడ్డు పెట్టుకొని జనసేనని టీడీపీని బీజేపీని వాళ్ళు టార్గెట్ చేశారా, లేదన్నప్పుడు వీళ్ళే కావాలని ఆడవారు వీళ్ళని టార్గెట్ చేశారా, లేదన్నప్పుడు మగోళ్ళే మోసం చేసి ఈరోజు విక్టిమ్ కార్డు హనీ ట్రాప్ అని చెప్పి హడావుడి చేస్తున్నారు. లాజిక్ కరెక్ట్గా చెప్తున్నారు. వాడుకోవాల్సిన విధంగా వాడుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మనల్ని ఎవడేం చేయలేదని చెప్పేసి అనుకొని వీళ్ళు ఈరోజు కావాలని హనీ ట్రాప్లోకి దించి నన్ను బెదిరిస్తుందని చెప్పేసి అలా అంటున్నారా, లేదు అవతల వాళ్ళు నిజంగానే బాధితుల, ఇవన్నీ విచారణలోనే తెలియాలి. మనం మాత్రం పార్టీల వారిగా విడిపోవద్దు, మనుషుల్లాగా మానవత్వంతో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రోజులలో ఒక ఆడమనిషి వచ్చి కేసు పెట్టగానే మగోడిని అసలు దారుణంగా అనేస్తున్నాం. ఆ మనిషి ఆడమనిషి పెట్టిన కేసు నిజమా అబద్ధమా, ఆమె వెనుక అసలు ఉన్నారా లేరు, ఇవన్నీ తెలియాలి కదా. నిన్న ఆ షింజిదాకి సంబంధించి షింజిదా ముస్తఫా కేరళ అక్కడ కూడా అంతే కదా. ఆ వీడియోలో క్లియర్గా ఆమె అతడి దగ్గరికి పోయినా అతను ఈమె దగ్గరికి వచ్చినా మొత్తానికి ఆమె బ్రెస్ట్ పార్ట్ టచ్ అయిందని అనుకున్నాం. టచ్ అవగానే చంపబెట్టి కొట్టలేదంటే దూరంగా ఇలా అనాలి. నవ్వుతూ వీడియో క్లోజ్ చేసింది. అంటే ఏంటి, అతను బలిపోసం చేయటం కదా. ఆ వీడియో చూసి కూడా అతను అనరా మాట్లాడారు, తట్టుకోలేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడు. సో అందుకే నేను తొందరపడి ఆడవారికి ఒకప్పుడు సపోర్ట్ ఇచ్చే నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను. బట్ ఉన్న విషయం చెప్తున్నా యాజ్ ఎ జర్నలిస్ట్గా. ఇక్కడ కూడా అవతల నుండి ఆడమనిషి బాధితురాలా లేదా హనీ ట్రాప్లో ఇతరుని బాధితుడిని చేయబోతుందా ఎన్నికల్లో తేలుతుంది.